కాగజ్నగర్ పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పట్టణంలోని ఆర్ఓబి సమీపంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో భవనాల ముందు భాగాల్లో నిర్మించిన మెట్లు, సిమెంటు గద్దెలు, ఇతర అడ్డంకుల తొలగింపును ప్రారంభించగా స్థానిక రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పూర్తిస్థాయి సమాచారం అందించకుండా అకస్మాత్తుగా జేసీబీలతో తొలగింపులు చేపట్టడంపై ఆందోళన నెలకొంది. తొలుత పలు భవనాల ముందు భాగాల్లో నిర్మించిన మెట్లు, సిమెంట్ దిమ్మెలను తొలగిస్తూ ముందుకు సాగిన అధికారులు ఆర్ఓబి సమీపానికి చేరుకోగానే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వలి, వనమాల రాము, నాయకులు కోనేరు ఫణి, నందిసాయి తదితరులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలపై బలవంతపు చర్యలు ఎందుకు? ప్రజలకు ముందుగా నోటీసులు ఇచ్చారా? అధికారిక ఆదేశాలు ఎక్కడ ఉన్నాయి అంటూ వారు మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులపై చర్యలు తీసుకునే ముందు చట్టబద్ధమైన ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు. నన్ను కొట్టడానికి వచ్చిండు. మీడియా మిత్రులు కూడా మీరు వెంటనే ఒక దళితులని చూడకుండా కోనేరు ఫణికుమార్ గారు కొట్టడానికి వచ్చి ఇష్టానురీతిగా మాట్లాడిండు. ఎస్పీ మేడం వెంటనే ఇమ్మీడియట్లీ అట్రాసిటీ కేసు బుక్ చేసి మన లోపల నూకాలి. మేము సామాన్యులం. మాకు హాస్పిటల్ పరిస్థితి అంతా అక్కడ హాస్పిటల్ ఉన్నది, పోవడానికి కనీసం ఒక బండి వాళ్ళని పరిస్థితి. పోలీసులు చోద్యం చూస్తున్నారు కానీ కొట్టడానికి అంటే కనీసం ఆపుతలేరు. ఈ కోనేరు పని మీద వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.